ఈ హౌస్ ఒకవేళ మనం తీసుకొని రెంట్కి ఇస్తే 4500 రెంట్ వస్తుందండి. ప్రజెంట్ మనం అక్కిరెడ్డిపాలెం జంక్షన్ నుండి కేవలం 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నామండి. సో ఈ రోడ్డు చూడండి, ఇది సీసీ రోడ్డు. ఇది రీసెంట్గానే వేశారు. అది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ అనమాట. ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అలా ఆ వెహికల్ వెళ్తున్న వేలో మనం వెళ్తే సింహాచలం రీచ్ అవుతాము. సో మనకి ఆ మెయిన్ రోడ్ నుండి ఈ హౌస్ అయితే సేల్కి వచ్చింది. చూడండి, ఇది సౌత్ ఫేసింగ్ హౌస్ అనమాట. ఒక 3 years అవుతుంది ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి. ఇది 2 BHK హౌస్, మనకి తక్కువ ప్రైస్లో వస్తుంది. 100% రిజిస్ట్రేషన్ ఉన్న హౌస్. ఆల్రెడీ దీని మీద 19 లక్షల వరకు బ్యాంక్ లోన్ ఉంది. సో దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు, ఎన్ని పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేశారు, సో లోపల హౌస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చూద్దాము. వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ నుండి మనం రీసెంట్గా ఒక 3 ప్యాకేజెస్ అనేవి రిలీజ్ చేశాము. సో ఆ ప్యాకేజెస్ మీరు తీసుకుంటే మీ ప్రాపర్టీని వితిన్ 1 yearలో ప్రమోట్ చేస్తూ ఉంటాము. సో ఆ ప్యాకేజ్ ఏంటి అనేది సో నాకు కాల్ చేయండి, నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం రండి. సో మనం చూస్తాం ఈ హౌస్ సౌత్ ఫేసింగ్ అండి. అండ్ ఇటువైపు చూడండి, మళ్ళీ మీరు అటువైపు చూస్తే అక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చుట్టూ కూడా చాలా ఇల్లులు ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఒకసారి పైకి చూడండి, మనకి ఈ ఎలక్ట్రికల్ వైర్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఎటువంటి ఎఫెక్ట్ కూడా లేదు ఈ హౌస్కి. కేవలం ఒక 100 మీటర్స్ వస్తుంది ఇక్కడ నుండి మెయిన్ రోడ్డు. సో ఆ మెయిన్ రోడ్ నుండి తెందుర్తి అయితే 3.3 km వస్తుంది. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం తగరపోల్స్ ఆనందపురం వెళ్ళి 6 lanes హైవేకి అటాచ్ అవుతాము. సో ఒకసారి హౌస్ చూద్దాం రండి. మనం చూస్తున్న ఈ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి. ఈ హౌస్కి బ్యాక్ సైడ్ కూడా మనకి ప్లేస్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ చూడండి, మనకి మోటార్ కనెక్షన్ ఉంది, చూసారు కదా. అండ్ మనకి హౌస్ చుట్టూ కూడా గ్యాప్ ఇవ్వడం జరిగింది. సో ఈ పక్క హౌస్కి దీనికి మధ్యలో ఈ వాల్ ఏదైతే ఉందో ఇది మనకు సంబంధించిన వాల్ అన్నమాట. అండ్ ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్లో స్టెయిర్ కేస్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. సెపరేట్ మీటర్ కనెక్షన్ ఉంది. ఒకసారి పైకి వెళ్దాం, తర్వాత మీకు హౌస్ ఎలా ఉంది అనేది నేను చూపిస్తాను. సో ఇదంతా కూడా హౌసింగ్ కాలనీ అండి, హౌసింగ్ ప్రాజెక్ట్ అనమాట. సో 3 years అవుతుంది ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేసి. సో చూడండి, ఇది పిల్లర్స్ హౌస్, చుట్టూ కూడా హౌసెస్ ఉన్నాయి, చూసారా. లాస్ట్ ఇయర్ నేను ఆల్రెడీ ఇక్కడ వీడియో షూట్ చేశాను. సో చూడండి, ఇప్పుడు ఈ హౌస్ అయితే సేల్కి వచ్చింది. అండ్ ఇది పిల్లర్స్ హౌస్ అండి. ఇది బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి రోడ్డు ఉంది, చూసారా. ఆ రోడ్ నుండి ఇలా మనకి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ అంతా మనకే అండి, ఓకేనా. సో ఇక్కడ మీరు కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు. కార్ పార్కింగ్ అయినా, లేదంటే బైక్ పార్కింగ్ అయినా, లేదంటే గార్డెనింగ్ ఏరియా కింద అయినా దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. హౌస్కి ఎటువంటి జాయింట్ కూడా లేదు, చూడండి, జాయింట్స్ అయితే ఏమి లేవు. సో ఈ హౌస్కి మనం పెయింటింగ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కేవలం ఒక 3 years అవుతుందన్నమాట. అండ్ చూడండి, హెచ్టీ లైన్స్ అక్కడ ఉన్నాయి, అవి అయితే ఇటువైపు అసలు రాలేదు, చూసారు కదా. ఇప్పుడు హౌస్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. ప్రజెంట్ అయితే మనం హౌస్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఎంటర్ అవగానే చూడండి, మనకి సీలింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తుంది. అండ్ అది వచ్చేసి టీవీ ఏరియా అండి. ఇదంతా కూడా హాల్ ఏరియా. సో మనం సౌత్ ఫేసింగ్లోంచి ఎంటర్ అయ్యాం. ఇది సౌత్ ఫేసింగ్ హౌస్. ఇక్కడ చూసుకుంటూ ఒక బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు, దీనికి కూడా సీలింగ్ వర్క్స్ కంప్లీట్ చేసి ఉంది. సో ఒకసారి బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం. సో చూడండి, ఇది బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. స్పేసియస్గానే ఉంది, ఇరుకిరిగ్గా అయితే ఏం లేదు. ఇది హాల్ ఏరియా చూడండి. అండ్ ఇలా వెళ్ళగానే మనకి లెఫ్ట్లో కిచెన్ ప్రొవైడ్ చేశారు. కిచెన్కి సీలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేయలేదు. సో ఇక్కడ కిచెన్ కూడా స్పేసియస్గానే ఉంది, ఇందులో మనకి కబోర్డ్ వర్క్స్ అయితే చేయలేదు. చూడండి, సీలింగ్ వర్క్స్, కబోర్డ్ వర్క్స్ చేయలేదు. ఇక్కడ చూస్తే మనకి పూజ గది అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ దీని ఆపోజిట్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. సో చూడండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా సీలింగ్ వర్క్స్ కంప్లీట్ చేసి ఉంది, స్పేసియస్గానే ఉంది. దీనికి మనకి అటాచ్డ్గా వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకి వెస్టర్న్ వాష్రూమ్ వస్తుందండి. సో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, హౌస్ చుట్టూ కూడా మనకి గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఎటువంటి అటాచ్మెంట్లు అయితే, జాయింట్లు అయితే ఏమీ లేవు, ఇండివిజువల్ హౌస్ అనమాట. చూసారు కదా. సో మళ్ళీ మనం
హాల్ ఏరియాలోకి వచ్చేసాము. చూడండి, ఎటువంటి జాయింట్లు అయితే ఏమీ లేవు. చూడండి, సీలింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి ఉంది. సో ఈ హౌస్ మనకి సౌత్ ఫేసింగ్ వస్తుందండి. ఇది అక్కిరెడ్డిపాలెం జంక్షన్ నుండి కేవలం 100 మీటర్లు మనం ముందుకు వస్తే ఈ హౌస్ని రీచ్ అయిపోవచ్చు. సో ఈ హౌస్ దగ్గర నుండి పెందుర్తి అయితే 3.3 km వస్తుంది. సో ఈ హౌస్ దగ్గర నుంచి సింహాచలం 7 km వస్తుందండి. సో ఈ హౌస్ మనకి టోటల్గా డాక్యుమెంట్ మీద అయితే 90 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంది. సో మనం చూసిన ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి కేవలం 3 years అవుతుందండి. సౌత్ ఫేసింగ్ వస్తుంది. సో మనకి ఇది పిల్లర్స్ హౌస్ అనమాట. మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కావాలంటే వస్తుంది, బట్ ఆల్రెడీ వీళ్ళు 19 లక్షలు దీని మీద బ్యాంక్ లోను తీసుకోవడం జరిగింది. సో బ్యాంక్ లోన్ అనేది మనకి క్లియర్ చేసేవడం కానీ లేదంటే ట్రాన్స్ఫర్ పెట్టడం కానీ చేస్తారు. సో మనకు ఆల్మోస్ట్ ఒక 90 గజాల్లో ఇల్లు ఉంది. అలాగే ఓపెన్ ప్లేస్ కూడా ఒక 25 గజాల వరకు ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకు ఒక 115 గజాల వరకు ఇల్లు అనేది ఇవ్వడం జరిగింది. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అన్ని మనకి అన్ని ఫెసిలిటీస్తో కూడా ఉంది. మోటార్ ఉంది. సో ఇది ఓవరాల్గా ఈ హౌస్కి సంబంధించిన వీడియో. దీని కాస్ట్ ఎంత చెప్తున్నారంటే 36 లక్షలు చెప్తున్నారండి. స్మాల్ నెగోషియేషన్ ఇస్తారు. 36 లక్షలకి మంచి హౌస్ అనేది చెప్పుకోవచ్చు. కేవలం 3 years అయింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.